గతంతో పోలిస్తే ఇటీవల కాలంలో విడాకుల కేసుల సంఖ్య అయితే భారీగా పెరుగుతోంది. అయితే భరణం కోసమో అలాగే తర్వాత విడాకులు తీసుకున్న తర్వాత భర్త నుంచి వచ్చే ఆస్తి కోసం విడాకుల కోసం కోర్టు వరకు వెళ్తున్నారా అనేది పలు సందర్భాల్లో కోర్టులో న్యాయమూర్తులు కూడా వాళ్ళని మందలించిన పరిస్థితి అయితే ఉంది. ఇప్పుడు ఏకంగా సుప్రీంకోర్టు చీఫ్ జస్టిసే ఒక విడాకుల కేసులో అక్కడ భార్యకు సంబంధించి ఆ భార్య కోరిన కోరికకు సంబంధించి ఆయన షాక్ అయ్యారు. దానికి సంబంధించి కీలక వ్యాఖ్యలు కూడా చేశారు. విడాకుల కోరితో భర్త నుంచి భరణం కింద ఆ భార్య ముంబైలోని ఒక ఖరీదైన ఫ్లాటు అలాగే దాంతోపాటు BMW కారు అలాగే 12 కోట్ల రూపాయల నగదు కోరిందంట ఆమె. ఈ కేసు ఇప్పటిదైతే కాదు. అయితే ఈ వ్యవహారంలో మొత్తానికి CJ జస్టిస్ BR గవాయ్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ఆర్టికల్ 142 కింద అధికారులను ఉపయోగిస్తూ ఆ దంపతులకు విడాకులైతే మంజూరు చేసింది. అయితే భరణం కింద పెద్ద మొత్తంలో డబ్బు BMW కారు ఆ మహిళ కోరడాన్ని అయితే న్యాయబద్ధం కాదు అంటూ ఆ డిమాండ్లు అయితే కోర్టు కొట్టిపారేసింది. గతంలో ఆమె ముంబైలోని ఇంటిని తీసుకునేందుకు ఓ ఒప్పంద పత్రంపై సంతకం చేసిందట. ఆ ఇంటినే విడాకుల సెటిల్మెంట్ కింద తీసుకోవాలి అనేది సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. పైగా ఆమె చదువుకున్న వ్యక్తి అట. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు చెప్పిన మాటలు ఏంటి? మీరు చదువుకున్న వ్యక్తే కాబట్టి చదువుకున్న వారే కనుక మీకోసం మీరు ఇలా అడుక్కోవడం అనేది కరెక్ట్ కాదు. ఏదైనా ఉద్యోగం చేసుకొని మీ బతుకు మీరు బతకచ్చు కదా అనేది సుప్రీంకోర్టు ఒక రకంగా మందలించిందని చెప్పాలి. అయితే ఆమె పెట్టిన డిమాండ్లను అయితే రద్దు చేసింది. గతంలో ఒప్పందం ప్రకారం వాళ్ళు ఇస్తారన్న ఇల్లు ఏదైతే ఉందో దాన్ని మాత్రమే తీసుకోవండి అంటూ ఫైనల్గా సుప్రీంకోర్టు అయితే తీర్పు చెప్పింది.